సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మంగళవారం నంద్యాల పట్టణంలోని బుడగ జంగాల కాలనీని సందర్శించి స్థానికుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాలనీ వాసులు తమ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినతి పత్రం సమర్పించగా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు నేరుగా కాలనీకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంటనే ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి అర్హులైన గర్భిణీలు, బాలింతలు, చిన్నారులందరినీ నమోదు చేసి ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రస్తుతం అద్దె భవనంలో 104 మంది విద్యార్థులతో పాఠశాల నిర్వహణ జరుగుతున్న పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానికులతో మాట్లాడి పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికకు దారి, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయింపు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్నేళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల వినతులపై స్పందించిన కలెక్టర్ సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసి అవసరమైన లెవెలింగ్ పనులు చేపడతామని తెలిపారు. ఆక్రమణలు లేదా ఇతర అడ్డంకులు ఉన్న చోట వాటిని తొలగించి ప్రజలకు అనుకూలంగా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఆధార్ కార్డు కావాలి. ఒక అర్ధ కిలోమీటర్ ఈ టైప్లు మటుకు తెల్లారుదామున 4 గంటలకు లేస్తారు, మగాలు కడుక్కుంటారు, పొట్టాచలం వెళ్ళిపోతారు. కూలికి పోతే కుండగాలాలి, లేకుంటే ఎండగాలాల. అంతా నిరుపేదలే. ఇంకా కొంత బలవంతులు అయిన వాళ్ళు ఊర్లోనే ఉండరు. వాళ్ళు కూడా ఇక్కడ రావాలని చూస్తుండ్రు. అవి ఇంటర్కి బాడీలు ఇప్పటికి 20 సంవత్సరాల పాలన చెట్లు ఉన్నప్పటి నుంచి కూడా దందాలు జరుగుతున్నాయి. రౌడీజం చేస్తుండ్రు, అన్ని చేస్తున్నా కానీ తట్టుకొని నిలబడినాం. ఇప్పుడు మాకు కుటుంబాలలో ఇక్కడ చేరినాయి. ఈ దందాలు జరగకుండా ఏదైనా జరిగితే నీకే వచ్చి చెప్పుకుంటాం తల్లిగా. ఇది మా పరిస్థితి. శ్మశానానికి దారి ఒకటి, మాకు రోడ్లు ఒకటి, ఈ 3 గాన లక్షణం ఉంటే చాలు మేడం. మాకు బువ్వ పెట్టాల్సిన పనిలే. గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చూస్తాం. అంగన్వాడీ అన్ని సిస్టమేటిక్ గా వస్తాయి. స్కూల్ కేర్ తీసుకుంటాము. బరియల్ గ్రౌండ్ చక్కగా ఎవరికి ఎంత అలాట్ చేసామో అంత పార్టీషన్ చేసి మంచి త్రోవ ఇచ్చి నీట్ గా లెవెలింగ్ చేసి ఇస్తాం. 3 తర్వాత కొన్ని హౌసెస్ మనం కేటాయించినవే రిజిస్ట్రేషన్ అయిపోయి రకరకాల ఆక్యుపేషన్ లో ఉన్నాయి. అవన్నీ తొలగించి స్కూల్ కి, అంగన్వాడీకి చక్కగా ల్యాండ్ ఇస్తాం. తర్వాత మధ్యలో కొన్ని కాలనీస్ కు రోడ్స్, డ్రైన్స్ లేవు. అది ఈ 5 విషయాలు మీరు నా దృష్టిలో పెట్టారు. కొన్ని వెంటనే అవుతాయి, ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. కొన్ని నా చేతిలో ఇమీడియట్ గా చేసే ఉంటాయి, కొన్ని వారం పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు. ఓకేనా? ఏది ఏ పని ఎన్ని రోజుల్లో చేస్తామన్నది కూడా మీకు తెలియజేస్తాం.